వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహువే కేతవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వస్తు వాహనాది యోగాలన్నీ కూడా చక్కగా సంప్రాప్తించాలని శ్రీ చాముండేశ్వరి మాత యొక్క దివ్య మంగళ శాసనాలతో మనం ఉగాది పంచాంగంలోకి వెళదాం. శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈసారి మనకి ఉగాది మంగళవారం నాడు వచ్చింది. అంటే ఈ మంగళవారం నాడు రావటం వల్ల మనకి రాజు కుజుడయ్యాడు. కాబట్టి ఈ నవనాయకుల గురించి కూడా మనం తెలుసుకుందాం. మళ్ళీ ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ఉగాది చాలా విశేషంగా ఉందా, ఎలా ఉంది అనేది మనం కొంతవరకు తెలుసుకుందాం. ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకుందాం. అదేవిధంగా ఈ సంవత్సరం కర్తరి, అలాగే శుక్ర మౌఢ్యాలు, అలాగే నర్మదా పుష్కరం, అలాగే ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఈ యొక్క వివరణ తెలుసుకుందాం. ముందుగా కర్తరి చూసినట్లయితే మనకి 4 మే 2024 ప్రారంభమవుతుంది. అదేవిధంగా కర్తరి త్యాగం వచ్చేసేటప్పటికి 28 మే 28 కర్తరి త్యాగం ఉందన్నమాట. అలాగే శుక్ర మౌఢ్యం కూడా మే 1 ప్రారంభమవుతుంది. అలాగే శుక్ర మౌఢ్య త్యాగం వచ్చేసి జూలై 7 అయిపోతుంది. అలాగే 1 నుంచి అంటే మే 1 నుంచి నర్మదా పుష్కరాలు, రేవా పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ పుష్కరాల్లో మీరు చక్కగా పుష్కర స్నానాలు, పవిత్ర స్నానాలు చేసి తర్పణాలు వదిలి పితృదేవతల శాంతిపూర్వకమైనటువంటి దానాలు, ధర్మాలు, క్షేత్ర దర్శనాలు, నదీ సంగమ తీర్థాలలో మీరు స్నానాలు చేసి ఈ యొక్క పుష్కర సమయంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆ సమయంలో మీరు స్నానాలు చేసి అనేక దోషాలను నివృత్తి చేసుకోవడానికి మనకి చాలా మంచి అవకాశం అన్నమాట. ప్రతి సంవత్సరం మనకి గురువు మారే సమయంలో మనకి పుష్కరాలు వస్తాయి. అదేవిధంగా ఈరోజు కూడా నేను చెప్పబోతున్నటువంటి గోచార రీత్యా చూసుకున్నట్లయితే 1 మే నుంచి అంటే పుష్కరాలు గురువు మనకి వృషభంలోకి మారుతున్న సమయం దగ్గర నుండి నేను ఇప్పుడు ఈ యొక్క వివరణ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ ఈ నెలలో అది ఇంకో వీడియోలో చెప్తాను, అది కూడా చూడండి ఒకసారి, అది గోచార రీత్యా ఉంటుంది. అదేవిధంగా మనం ప్రత్యేకంగా ఉగాది గురించి పంచాంగంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది, అలాగే ఈ రాసుల్లో పుట్టిన వారికి కొంతమందికి అంటే ఒక ముఖ్యమైనటువంటి విభాగాలు కొన్ని చేయటం జరిగింది. వాటిలో అంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలాగే ఉద్యోగస్తులు, కాంట్రాక్టర్సు, బిల్డర్సు, అలాగే వ్యవసాయదారులు, ఇలా అనేక రకాలైనటువంటి వాటిని మనం దీంట్లో తీసుకున్నాం అన్నమాట. ముఖ్యంగా ఒక 20 మంది దాకా ఈ 20 విభాగాల్లో ఉన్నవారు ఆ క్వాలిటీస్లో పుట్టిన వారికి, అంటే ఆ పుట్టినవారు ఆ క్వాలిటీస్లో ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది నేను తెలియజేస్తాను గవ్వల ప్రశ్న ద్వారా. మన యొక్క గవ్వలు అమ్మవారి దగ్గర ఉంచి పూజించి చేసినటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఆ గవ్వల ప్రశ్న వల్ల మీకు చాలా వరకు 100% కూడా టచ్ అయిన వాళ్ళు ఉంటారు. అయితే ఇవి 100కి 100 పాళ్ళు కనెక్ట్ అవుతుందా అనే పాయింట్లో చూసుకున్నట్టయితే జ్యోతిషపరంగా మనం దీన్ని 50% మీరు తీసుకున్నా కూడా చాలా ఎక్కువ ఫలితాలు వచ్చినట్టుగా లెక్కేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ గవ్వల ప్రశ్నలో ఆయా రాసుల్లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుంది అనేది నేను అమ్మవారిని ప్రశ్న రూపంలో అడిగి ఈ ప్రశ్న శాస్త్రం ద్వారా నేను తెలియజేస్తాను. చక్కగా జాగ్రత్తగా వీక్షించండి. ఒకవేళ మీకు కనెక్ట్ అయితే మటుకి నేను చెప్పే పరిహార క్రమం కూడా చేసుకున్నట్లయితే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ క్రోధినామ సంవత్సరం అనేది మనకి నవనాయకుల్లో చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క 2 మాత్రమే శుభులు ఉన్నారు.
మిగతా 7 పాపులు ఉన్నారు నవనాయకుల్లో. అంటే ముఖ్యంగా లీడ్ చేస్తుంది కుజుడు, అలాగే శని. కుజుడు రాజు అయ్యాడు, మంత్రి శని అయ్యాడు. అలాగే సేనాధిపతి కానివ్వండి, ఆర్ఘ్యాధిపతి కానివ్వండి, మేఘాధిపతి కూడా శని అయ్యాడు. అదేవిధంగా పూర్వ సస్యాధిపతి కుజుడయ్యాడు. అలాగే అపర సస్యాధిపతి కూడా చూసినట్టయితే చంద్రుడయ్యాడు. అలాగే రసాధిపతి గురువు, అలాగే నీరసాధిపతి కూడా కుజుడయ్యాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే నవనాయకుల్లో ముఖ్యంగా ఈ 7 పాపులుగా ఉండటం వల్ల ఈ సంవత్సరం చాలా వరకు కూడా అంటే దేశకాల మాన పరిస్థితుల దృష్ట్యా నవనాయకులను మనం విశ్లేషణ చేసినట్లయితే చాలా వరకు కూడా దీంట్లో క్రోధి నామ సంవత్సరం, క్రోధము అంటే ఇక్కడ విపరీతమైనటువంటి శత్రుత్వ భావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దేశకాలమాన పరిస్థితుల దృష్ట్యా ఇది మనం తెలుసుకున్నట్లయితే ఎక్కువ శాతం యుద్ధ వాతావరణం అనేది ఉండే అవకాశం ఉంది. మత కల్లోలాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రక్తపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. జబ్బులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అవినీతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దుర్మార్గపు ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం శత్రుభేదం, శత్రువుల యొక్క సమస్యలతో బాధపడే వాళ్ళు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది. ఇంకా బ్లాక్మెయిలింగ్ కానీ, టీజింగ్ కానివ్వండి, అనేక రకాలైనటువంటి మతోన్మాద వ్యవహారాలు ఈసారి పెచ్చుమీరే అవకాశం ఉంటుంది. అలాగే దేశాలకు కూడా యుద్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం అనే దాంట్లోనే మనకి హింట్ ఇచ్చేస్తుంది అన్నమాట, ఇలా ఉండబోతుంది అనేది. ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఉగాది మనం చక్కగా శోభకృతనామ సంవత్సరంలో చేసుకున్నాం. శోభకృతనామ సంవత్సరంలో చాలా వరకు మనం అందరం కూడా చాలా సస్యశ్యామలంగానే చక్కగానే ఉన్నాం. అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. మనకు కావలసిన రకాలుగా అన్ని రకాలుగా రాజులు అందరూ కూడా బాగున్నారని మనం ఫీల్ అవుతున్నాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరంలో రాజులకు కూడా పెడబుద్ధులు పుట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా చెడు అంటే మంత్రి శని అవ్వటం వల్ల వారి యొక్క విధానాలు కూడా అపభ్రంశం అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని మనం అనుకున్న విధంగా వారు రాజ్యపాలన చేయలేకపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు రాజకీయ వ్యవస్థలో చాలా వరకు కూడా గొడవలు, చాలా చికాకులు, మనకి అర్థం కాని విధంగా నాయకులు ఉండే పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే గవ్వల ప్రశ్నలో కూడా రాజకీయ నాయకుల గురించి కూడా నేను వేస్తాను. ఇప్పుడు నేను చెప్పినట్టు ఉందా, లేకపోతే అమ్మవారు ఎలా తెలియజేస్తుంది చూద్దాం అది కూడా. అదేవిధంగా విద్యార్థులకు కానివ్వండి, ఉపాధ్యాయులకు కానివ్వండి, అలాగే శ్రామికులకు కానివ్వండి, కర్షకులకు కానివ్వండి, ఈ సంవత్సరం చాలా పరీక్షాకాలం అన్నమాట. అలాగే ఇక్కడ చాలా వీడియోల్లో నేను చూశాను, చాలా గొప్పగా ఉంటుంది, కోట్లు వచ్చేస్తాయి అని చెప్తున్నారు. కానీ నేను ఈ యొక్క గ్రహచార రీత్యా చూసినట్లయితే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే ఎక్కడా కూడా అటువంటి దాఖలాలు ఎక్కడ కనపడట్లేదు. కానీ ముఖ్యంగా 5 రాసుల వారికి మటుకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ 5 రాసుల వారికి కూడా శని రాహు యొక్క ఎఫెక్ట్ ఉండటం వల్ల అది కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళందరికీ కూడా చాలా సమస్యల్లో ఉండే అవకాశం ఉంది. దీనికి కూడా నేను పరిష్కార మార్గం కూడా తెలియజేస్తాను చివరిలో. తప్పకుండా మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా యొక్క మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ యొక్క అమ్మవారి సేవ, ఉపాసన వీటిలో ఉండి ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను సమయం లేక. అయితే ఈ ఉగాదికి ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతో, మీ అందరికీ ఈ విషయాలు పంచుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియోను మేము చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఏ రాసుల వారు ఉంటారో వారికి ఫార్వర్డ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది కూడా ఈ రాసుల్లో ఉన్నట్టయితే 1కి 2 సార్లు చూసి దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఓం నమః శివాయ. శ్రీ క్రోధినామ సంవత్సరం కన్యారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయ వ్యయ, రాజపూజ, అవమానాలు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యారాశి అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి కన్యారాశి కిందకు వస్తారు. కన్యారాశి వారి యొక్క ఆదాయం 5, వ్యయం 5.
రాజపూజ్యం 5, అవమానం 2. కాబట్టి కన్యారాశి వారికి చాలా వరకు చాలా గొప్ప బెనిఫిట్స్ని పొందొచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క గోచార రీత్యా కూడా, అలాగే జన్మంలో కేతువు, అలాగే సప్తమంలో రాహువు, భాగ్యంలో గురువు, షష్టమంలో శని యొక్క ప్రభావాల వల్ల శుభ ఫలితాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, అశుభ ఫలితాలు కొద్దిగా తక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క గ్రహ వీక్షణ వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే దాంట్లో చూసినట్టయితే, ముఖ్యంగా కన్యారాశి వారిలో ఒక 22 విభాగాల్లో ఉన్నవారికి, విద్యార్థుల దగ్గర నుండి మార్కెటింగ్ రంగం వరకు ఉన్న వరకు స్త్రీ పురుషులకి ఎలా ఉందనేది మనం గవ్వల ప్రశ్న ద్వారా తెలుసుకుందాం. ఈ గవ్వల ప్రశ్నలో ఎవరికి ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా విద్యార్థులకి ఎలా ఉంది? కన్యారాశిలో పుట్టినవారు విద్యార్థులుగా ఉన్నట్లయితే ఇప్పుడు మీరు చాలా వరకు కేర్ఫుల్గా చదవాల్సిన అవసరం ఉంది. అశ్రద్ధ ఎక్కువ ఉంది. కన్యారాశి వారు అంటేనే టైం వేస్ట్ చేయకుండా సమయాన్ని చాలా చక్కగా వాడేవాళ్ళు అనమాట. ఎందుకంటే మీకు చాలా భవిష్యత్తులో మీరు అన్ని రాసుల వారితోనూ బిజినెస్ చేస్తారు. అన్ని రాసుల వారిని ఉపయోగించుకోగల కెపాసిటీ మీకుంది. మార్కెటింగ్ చేయగలుగుతారు, బిజినెస్ చేయగలుగుతారు, అన్ని రంగాల్లో మీరు దూసుకుపోగలరు. మరి అలాంటి వారు విద్యార్థి వ్యవస్థలో చాలా డల్గా కనిపిస్తుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే అధిక శ్రమ, అంటే మీ దగ్గర నాలెడ్జ్ లేకపోతే వీళ్ళందరి ద్వారా మీరు మోసపోయే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి మీరు విద్యలో బాగా రాణించాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సంవత్సరం మీకు చాలా కీలకమైన సంవత్సరంగా భావించవచ్చు. చాలా జాగ్రత్తగా మీరు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. అదేవిధంగా ఉపాధ్యాయులకు ఎలా ఉంది? ఉపాధ్యాయుల పరిస్థితి కూడా కొంచెం చికాకులను, అలాగే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు వారికి ఉండదు, అన్సాటిస్ఫైడ్గా ఉంటున్నారు. అదేవిధంగా వారు ప్రమోషన్స్ పరంగా, ట్రాన్స్ఫర్స్ పరంగా వారి యొక్క అభ్యున్నతిలో కొద్దిగా స్లో అనేది కనపడటం వల్ల వారు కొద్దిగా కుటుంబ వ్యవస్థలో కూడా కొద్దిగా చికాకులు ఉండటం వల్ల మానసిక అశాంతికి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే శాస్త్రవేత్తలకు ఎలా ఉంది? ఈ సంవత్సరం వీరు తలపెట్టిన ప్రాజెక్ట్స్ చాలా అద్భుతంగా రాణించి వీరు కోట్లకి పడగెత్తుతారు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే అంత అద్భుతంగా వీరికి ఉందన్నమాట అని ముందు చెప్పచ్చు అనమాట. వీరికి ఇప్పుడు చేయబోయే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు సక్సెస్ దిశగా వెళతాయి. అలాగే మీరు మంచి భవిష్యత్తులో ఇంకా మంచి సేవలు అందించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా పండితులకు ఎలా ఉంది? వీరికి సంబంధించిన దాంట్లో కొంత జాప్యం నడిచే అవకాశం ఉంది. అయినా కూడా కీర్తి ప్రతిష్టల్లో ఎక్కడ ఇబ్బంది ఉండదు. కాకపోతే కొన్ని శత్రు భేదం, అంటే శత్రువుల యొక్క వ్యవహారాల వల్ల వీరికి మానసిక అశాంతి రావటం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రజల నాడిని తలుచుకొని దాని ప్రకారం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే వీరిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని రెక్టిఫై చేసుకున్నట్టయితే కీర్తి ప్రతిష్టలకి ఎటువంటి భంగం రాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాజకీయ నాయకులకు ఎలా ఉంది తెలుస్తుంది. రాజకీయ నాయకులు అసలు ఇది చాలా కష్టసాధ్యమైనటువంటి ప్రశ్నగా చెప్పుకోవచ్చు. ఇది చాలా నెగిటివ్గా ఉంది, మీకు అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. కానీ కన్యారాశి వారికి ఓవరాల్గా చాలా బాగున్నప్పుడు మరొకసారి రాజకీయ నాయకుల గురించి మరొకసారి చూద్దాం. రాజకీయ నాయకుల పరంగా వారి యొక్క సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ అదే మనం అనుకున్నాం. రాజకీయ నాయకులకు వచ్చే ప్రశ్న రివర్స్లో మనం చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం అంతా మైనస్ అయితే ప్లస్ గాను, ప్లస్ అయితే మైనస్ గాను కనిపిస్తుంది ప్రశ్నలోనే. సో ఇందాక కూడా నేను వేసినప్పుడు రివర్స్లో వచ్చాయి. కాబట్టి ఇప్పుడు అంటే వీరికి అనుకూలం కాదనేది వాస్తవమైనటువంటి విషయం. కానీ చాలా వరకు అనుకూలం అవుతుంది వారికి. ప్రతికూలాన్ని కూడా అనుకూలం చేసుకునే సామర్థ్యం రాజకీయ నాయకులకు ఉంటుంది. కాబట్టి మీరు ముందుకు వెళ్ళడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పచ్చు. అదేవిధంగా వ్యవసాయదారులకు ఎలా ఉందో తెలుసుకుందాం. వ్యవసాయదారులకు చాలా బాగుంది ఈ సంవత్సరం. మీరు యొక్క పంట చేతికి సమయాన్ని తీసుకోండి. అలాగే వాటి నుండి క్యాష్ చేసుకోవడం కానివ్వండి, వాటిని బాగా డెవలప్ చేసుకోవడానికి కానీ, అలాగే స్థల గృహ యోగాలు, వివాహాలు, అలాగే కుటుంబ
పరంగా చాలా అనుకూలత అనేది మీకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే చేతి వృత్తుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. చేతి వృత్తుల వారికి కొంచెం గడ్డు కాలం, ఎందుకంటే అసలు మీరు బిజినెస్లోకి దిగడానికి ప్రయత్నం చేసే పద్ధతి ఉన్నట్లయితే అది మానుకోండి. అంటే చిన్న పని చేసుకుంటూ దాన్నే వ్యాపారంగా మలుచుదాం అనే కాన్సెప్ట్ కానీ ఉన్నట్టయితే కొంతవరకు ఈ సంవత్సరం మీరు పోస్ట్ పోన్ చేసుకోవడమే బెటర్ అనమాట. లేకపోతే కొన్ని నష్టాలు చవి చూసే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మీ యొక్క వృత్తిని మీరు నమ్ముకొని ముందుకు వెళ్ళినట్టయితే చాలా విశేషంగా మీరు రాణించే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎలా ఉంది, ప్రభుత్వ అధికారులకు ఎలా ఉంది అనే దాని మీద కొంచెం మీకు గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ప్రమోషన్ దగ్గర కానీ, ట్రాన్స్ఫర్స్ దగ్గర కానీ, అలాగే మీరు చేసే ఆ ఉద్యోగంలో ఒడిదుడుకులు కానీ, అవకతవకలు కానీ బయటకు తీసే ఛాన్సెస్ కూడా ఎక్కువ లేకపోలేదు. కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. అలాగే కుటుంబ కలహాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది దీని ప్రకారం చూసుకుంటే. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని దానికి తగిన పరిహారాలు చేసుకోవడం అనేది చాలా అవసరం అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఉద్యోగస్తుల్లో ప్రైవేటు వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రైవేటు వారి పరిస్థితి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా క్రిటికల్గానే ఉంది అని చెప్పుకోవచ్చు. వీరి యొక్క శ్రమ అధికంగా ఉంటుంది కాబట్టి గుర్తింపు రాకపోవటం, అవమానాలు ఎదురవటం, అలాగే కొలీగ్స్ మధ్య విభేదాలు రావటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక విషయం అన్నీ మనం చెప్పలేం. ఒక సబ్జెక్ట్ చెప్పాలంటే ఒకరి దగ్గర ఒక పుస్తకం చెప్పాలి. కాబట్టి మనం బాగా మీకు అనుకూలత ఏదైతే వస్తుందో వాక్కులు అదే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంకా చాలా జరుగుతాయి మీ జీవితాల్లో. అవన్నింటినీ చెప్పాలంటే ఇప్పుడు మనం ఎపిసోడ్లు సరిపోవు. కాబట్టి ఓవరాల్గా నేను చెప్పడం జరిగింది. సో వ్యాపారవేత్తలకు ఎలా ఉందో తెలుసుకుందాం. వ్యాపార పరంగా వీరికి కొత్త దారులు, అలాగే కొత్త బ్రాంచెస్ని ఓపెన్ చేయటం కానీ, ఫ్రాంచైజ్ ఓపెన్ చేయటం కానీ, ఇలా వీరికి వ్యాపారవేత్తలకి అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎలా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీరు చేయటంతోనే చాలా ఎక్స్టెన్షన్స్ చేస్తారు, డెవలప్మెంట్స్ చేస్తారు. బాగా సక్సెస్ రేట్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కాంట్రాక్టర్స్కి ఎలా ఉందో చూద్దాం. కాంట్రాక్టర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది. మీరు చాలా మంచి లాభాలను గడిస్తారని చెప్పుకోవచ్చు. మీకు కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. చాలా బాగా మంచి A1 కాంట్రాక్టర్స్గా మీరు ముందుకు వెళతారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సినిమా రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వారికి కూడా చాలా బాగా మీరు రాణించే అవకాశం ఉంది. మీరు అనుకున్నది, మీ గోల్ మీరు సాధించగలుగుతారు. ఎప్పటి నుంచో మీ అఫర్మేషన్ చేస్తున్న మీ డిజైర్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట చాలా చక్కగా. కాబట్టి చక్కగా మీరు మీ పెర్ఫార్మెన్స్ని చూపించండి. తప్పకుండా మీరు మంచి సక్సెస్ని పొందుతారనేది చెప్పుకోవచ్చు. అదేవిధంగా డాక్టర్స్కి ఎలా ఉంది. డాక్టర్స్ పరంగా కన్యారాశిలో డాక్టర్స్ కూడా చాలామంది ఉంటారు. మీకు దాదాపుగా ఎక్కువ అధిక శ్రమ అండ్ అనారోగ్య సూచనలు కనిపించే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అదేవిధంగా లాయర్కి సంబంధించి, అడ్వకేట్స్ సంబంధించి ఉంది. లాయర్ అండ్ అడ్వకేట్స్ చాలా బాగుంది. మీరు అసలు చాలా బాగా బిజినెస్ చేయగలుగుతారు. అదేవిధంగా మంచి పదవులు కూడా స్వీకరించడం జరుగుతుంది. రాజకీయ ప్రవేశం, అలాగే మీరు మధ్యవర్తిగా ఉండే ఎన్నో లాభాలు గడించే ఛాన్సెస్ మీకు ఈ సంవత్సరం రాబోతుంది అన్నమాట. అదేవిధంగా రక్షణ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంది. రక్షణ వ్యవస్థలో ఉన్న వారికి కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అది గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వివాహ యోగం ఎలా ఉంది తెలుస్తుంది. కన్యారాశిలోని వారికి వివాహ యోగం దాదాపుగా 50% బెనిఫిట్స్ పొందుతారు. తప్పకుండా ఇప్పుడున్న అనుకూలత అనేది కొంచెం తక్కువైనా కూడా మీరు రాణించే అవకాశం ఉంది. ఓవరాల్గా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గృహయోగం ఎలా ఉంది. దాదాపు అద్భుతమైనటువంటి గృహయోగాన్ని పొందుతారు. మీరు చేసే బిజినెస్ కానీ, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా మీరు సొంత ఇంటి కళ అనేది నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి గట్టిగా అఫర్మేషన్ చేయండి. తప్పకుండా విశ్వశక్తి నుంచి మీకు అనుగ్రహం కలుగుతుంది. సహాయ సహకారాలు అందుతాయి. లోన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. బ్యాంకింగ్ నుంచి మీకు అన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఆటోమేటిక్గా తప్పకుండా మీరు గృహయోగం ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రపోజల్ అనేది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా వాహన యోగం ఎలా ఉంటుంది.
వాహన యోగం కూడా మీరు చాలా బాగా తీసుకుంటారు. అది మీకు కూడా లగ్నాతో మీరు చూసుకున్నట్టయితే మీ జన్మ లగ్నం నుంచి చతుర్థంలో శుక్రుడు కానీ బ్రహ్మాండంగా ఉండి, అలాగే బుధాదిత్య యోగంతో ఉండి, రుచిక యోగం కూడా ఉండి, ఇలా కొన్ని యోగాలతో కానీ మీరు ఉన్నట్లయితే తప్పకుండా 1 కాదు 5-6 కార్లు 2-3 కార్లు మెయింటైన్ చేసే అవకాశం కూడా ఉంది. నేను చెప్పిన విధంగా వాహనాన్ని కొనుక్కోండి, మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంది? మార్కెట్ రంగంలో ఉన్నవారు మీ యొక్క టాలెంట్ ప్రకారమే మీకు సక్సెస్ రేట్ అనేది వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కన్యారాశిలో ఉన్న స్త్రీ పురుషులకు ఎలా ఉంది? ముందుగా స్త్రీలకు ఎలా ఉంది అనేది చూద్దాం. చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఉంది, మీలో చాలా బెనిఫిట్స్ పొందుతారు. మీరు కొన్ని రంగాల్లో కీలక పాత్ర వహిస్తారు, మార్కెటింగ్ రంగాల్లో. అలాగే మీరు మంచి పొజిషన్స్ని తీసుకుంటారు. మీకు కీర్తి ప్రతిష్టలతో పాటు ధన సంపదలు, ధన కనక వస్తు వాహనాది యోగాలన్నీ కూడా బాగా వస్తాయని చెప్పుకోవచ్చు. పురుషుల పరంగా కూడా చూసినట్టయితే కొంచెం శారీరక శ్రమ, మానసిక ఆందోళనతో మీరు మరింత ఉన్నతికి వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కన్యారాశి వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వస్తు వాహనాది యోగాలన్నీ కూడా సంప్రాప్తించునుగాక. శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు.